హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. స్పైసీగా చాలా ఈజీగా టేస్ట్గా వంకాయ వెల్లుల్లి కారం చేసుకుందాము. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు. షార్ట్గా స్వీట్గా చెప్పేస్తాను, వచ్చేయండి. ఇలా వంకాయలను కట్ చేసుకొని నేను ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో పెట్టుకున్నానండి, బ్లాక్ కలర్ రాకుండా ఉండటం కోసం. నేను తీసుకున్న ఇక్కడ లాంగ్ వంకాయలు తీసుకున్నాను. మీరు గుండ్రపాటి వంకాయలు అయినా తీసుకోవచ్చు. ఎక్కువ పర్సెంట్ మనము వెల్లుల్లి కారం అన్న గుండ్రపాటి వంకాయలతోనే చేసుకుంటాం కదా. ఇలా లాంగ్ వంకాయలతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నామండి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నేను తీసుకున్న 1/2 kg క్వాంటిటీకి 4 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. కొంచెం వెడల్పుగా ఉన్న బాండీలో కలుపుకున్నామంటే వంకాయ ముక్క అనేది చిదురవ్వకుండా నీట్గా అలాగే ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం వంకాయలు వేసేసుకోవటమే. ఆనియన్స్ కూడా పని లేదండి, మసాలా పోపు కూడా వేసుకునే పని లేదు. డైరెక్ట్గా వంకాయలు వేసుకుందాం. వంకాయలు వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం మళ్ళీ వెల్లుల్లి కారం రెడీ చేసుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిసేలా కలుపుకుందాము. వంకాయలు అయితే మనకి ఫ్రై అయిపోయినాయండి. 10 నిమిషాల్లో ఫ్రై అయిపోయినాయి. స్టవ్ సిమ్లో పెట్టుకొని దీనికి కావాల్సిన వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ పల్లీలు వేసుకొని పల్లీలు 1 నిమిషం పాటు ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 2 స్పూన్స్ ఫుల్గా నువ్వులు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుందాము. వంకాయకి మిరియాలు నువ్వులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వీటితో పాటు ఒక 2 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ముందుగా ధనియాలు వేసామంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతే మసాలా మంచి కలర్లో అయితే రాదండి, కొంచెం చేదులాగా అనిపిస్తుంది తినేటప్పుడు. అలాగే 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము. ఆ వేడికి మనకి ధనియాలు కరివేపాకు ఫ్రై అయిపోతుంది. ఇవి ఫ్రై చేసుకొని పౌడర్లా వేసుకుందాం. మనకి పూర్తిగా చల్లారిపోయినాయండి, మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా కొంచెం ఫైన్ పౌడర్లా చేసుకోలేదండి, కొంచెం బరకగా చేసుకున్నాము. ఇప్పుడు ఈ మసాలాలోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకుందాము. మీరు ఈ కారం ప్లేస్లో డ్రై రోస్ట్ చేసుకున్న దినుసులతో పాటు ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కారం ప్లేస్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి పల్స్ ఇచ్చేద్దాం. మనకి ఇలా వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది కదండి, వంకాయల్లో వేసుకుందాము. ఇలా మనకి పైకి వెల్లుల్లిపాయలు కనిపిస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. పూర్తిగా మిక్సీకి పేస్ట్ లాగా వేసుకోవద్దు. మనకి వంకాయ వెల్లుల్లి కారం అనేది స్పైసీగా చాలా బాగుంటుందండి. కలుపుకునేటప్పుడు కొంచెం స్లోగా కలుపుకోండి, ఎందుకంటే వంకాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా మనకి. ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. స్పైసీగా వెల్లుల్లి కారంతో అదిరిపోయే రెసిపీ చూపించేశానండి. సేమ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మనం ఆనియన్స్ వేసుకోలేదు, అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోకుండా చాలా మంచి రెసిపీ అయితే మీకు చూపించేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ప్రతి కూరలో ఉల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ అనుకుంటాం కదా, వంకాయలో మాత్రం ఉల్లిపాయ లేకుండా కూడా అంత అద్భుతంగా ఉందండి టేస్ట్. మనకి ఉల్లిపాయ వేసుకుంటే స్వీట్ వస్తుంది. ఇది స్పైసీగా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి.